అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు మన వాగ్దానం ఏంటంటే ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాలు. అయినను దేవుడు కరుణా సంపన్నుడై యుండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై యుండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. యేసయ్య ఇచ్చిన కృపచేత మీరు రక్షించబడి ఉన్నారంట. యేసయ్య ఇచ్చిన కృపచేత మీరు ఆనందభరితులే ఉన్నారంట. యేసయ్య ఇచ్చిన కృపచేత మిమ్మల్ని బ్రతికిస్తారంట. యేసయ్య నేను దెబ్బలు తిన్నాను, సిలువ మీద వేశారు, కానీ నేను వేసే విధంగా నా బిడ్డలు, నేను ఎలాగైతే మరణాన్ని జయించి లేచానో నా బిడ్డలు కూడా మరణాన్ని జయించే లేస్తారు అని యేసు చెప్తున్నాడు. చచ్చిన వారి మీద కూడా ఆయన ప్రేమ చూపే దేవుడు కాబట్టే నీవు నుంచున్నావంటే ఆయన కృప, నువ్వు తింటున్నావంటే ఆయన కృప, ఆయన దయ్యాన్ని అనుకోవాలి. 2026లో యేసు చెప్పింది ఏంటి? మన అపరాధములు కనిపిస్తున్నాయి ఆయనకి, మన పాపములు కనిపిస్తున్నాయి, కానీ భరించి మారతారు అని చూస్తూ యేసయ్య క్రీస్తు కూడా బ్రతికించాను. యేసు ఎలా బ్రతికాడో మనం అలా బ్రతుకుతాం. యేసయ్య కృప మన మీద నిండుగా చెప్తున్నాడు యేసయ్య. అలాగే ఈ 2026లో ఈరోజు 19వ రోజు కూడా మీరు కృప చేత ఆశీర్వదించమని అడుగుతున్నాను. ఆమేన్. వీడియో నచ్చినట్లయితే ముందుగా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ వీడియోలో ఈరోజు 19వ తారీఖున మా తమ్ముడు బర్త్డే కాబట్టి ఆ బర్త్డేలో కొత్త సాంగ్ ప్రసన్నత్వము గలవారు అనే సాంగ్ నేను ప్రిపేర్ చేశాను. వినండి, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్రైజ్.